వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారా ఇది అంటే సరే, అదంతా వేరే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ఏదో పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతాడు, పవన్ కళ్యాణ్ నన్ను ఇంకా టార్గెట్ చేస్తాడు, నాకు మైలేజ్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ వేరు. పొన్నం ప్రభాకర్ గారిని టార్గెట్ చేసుకునేంత అంత చిన్నపాటి ఆలోచన ఆయన చెయ్యరు, అంత అవసరం లేదు ఆయనకి. సో ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళి కుంభస్థలానికి పెట్టారు. ఇప్పుడే కాదు, ఎప్పుడో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అది అక్కడికే వెళ్ళింది. ఎందుకులే, ఫోన్లే ఏదో చేసుకుంటున్నాడు పాపం పిల్లోడు, ఏదో రాజకీయాలు చేసుకుంటున్నాడు, ఒక్కొక్కళ్ళుగా పక్కకి వెళ్ళిపోతున్నారు ఎన్డీ కూటమి నుంచి, ఏకాక అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆ కాక్రోచ్లకి తర్వాత మస్కిటోలకి మద్దతు పలుకుంటూ ఏదో చేస్తున్నాడు, ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు సెంటర్ని ఇది అనుకుంటే వదిలేశారు. కానీ కరెక్ట్ టైంలో చూసి పెట్టారు. సో పవన్ కళ్యాణ్ని ఎంత ఇన్స్టిగేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత హై లెవెల్లో అది రాహుల్ గాంధీకి వెళ్ళి మడత అవుతుందన్నమాట. సో పవన్ కళ్యాణ్ నిన్న ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారనేది ఒకసారి చూస్తే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ వేర్పాటువాద రాజకీయాల్ని వాటిని ఎక్స్పోజ్ చేయడానికి ఆయన ఏం చెప్తున్నారు అనేటువంటిది, ముఖ్యంగా కర్ణాటకలో భాషా విద్వేషం రెచ్చగొట్టడం, అలాగే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టడం. ఇది రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా అవగాహన ఉందో లేదో తెలియదు, బట్ సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా నోరు మెదపొద్దు అని చెప్పారు. సో దాని రిపర్కషన్ దీనివల్లే అనుకుంటా. ఒకసారి ఇది విందాం. Appeasement politics is the one which is going to wipe them out. And the problem with them is they destabilize with their thought process. I really expected some kind of greater understanding when this man, Mr. Rahul Gandhi, walked length and breadth of India from Kashmir to from Kanyakumari to Kashmir. I thought that experience alone would give him a lot of insight. Because if you go and meet people, for me, if I go and meet people, that gives me a very entire greater understanding, greater depth. But I felt after walking from here, from Kanyakumari to Kashmir, and the way he understood, he made, then I said he has become more shallow. It is like you cannot instigate society one against another, and that's what exactly today what's happening in Telangana is more because of Congress short-sightedness, Congress divisive approach. Instead of unifying the country, they instigate people for their power, and that's what exactly is happening. And Congress, that is the reason. If you look at in any kind of divisive thought is they try to encourage it. Maybe for the sake of their power, whatever that I don't know what goes into their mind, I don't know. Even when they go out of country, you cannot demean your own nation when you step out of the country. Whatever fight is there, you do your fight here, but don't ever say that whatever. Don't try to demean the country. You might dislike Modi ji, you might hate Modi ji. Keep it within the borders of the country. You cannot take that because you're defaming the country. You see it well. అదనమాట మీరు చేసే డివిజివ్ రాజకీయాలు ఇది అని. అంటే కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టాలా, కాంగ్రెస్ పార్టీ లీడర్లను తప్పుపట్టాలా అంటే ఖచ్చితంగా ఫస్ట్ హైకమాండ్ని తప్పుపట్టాలి. కొంతమంది లీడర్లు ఉంటారు, అది విమర్శలు చేసినా ఏం చేసినా దేశం లోపల మాత్రమే, మనం కొట్టుకుందామా, ఇక్కడే కొట్టుకుందాం, బయటికి వెళ్ళిన తర్వాత అవసరం లేదు. బట్ రాహుల్ గాంధీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా చేసేది అదే, స్టేట్ లెవెల్లో కూడా చేసేది అదే అన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేశారు. జస్ట్ బికాస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక్కడ చేసినటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన తెలంగాణ జనసేన కార్యకర్తలతోటి సభ పెట్టుకోవడానికి, బహిరంగ సభ కూడా కాదు, ఇట్స్ అ ప్రైవేట్ మీటింగ్. ఆయన కావాలనుకుంటే ఏదో ఫంక్షన్ హాల్ తీసుకొని రే బాబు మొత్తం అందరు రండ్రా అక్కడికి మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ప్రైవేట్గా హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎవరికి పిలవాల్సిన అవసరం లేదు, పోలీస్ పర్మిషన్ అడగాల్సిన అవసరం అంతకు మించి లేదు. అసలు ఇంకా మాట్లాడితే అసలు దీని పర్మిషన్ కూడా తీసుకోక్కర్లేదు. కానీ ఏం జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కాబట్టి వచ్చేది ఒక విఐపి, పక్క స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి తెలంగాణ జనసేన కార్యకర్తలు పద్ధతిగా గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెట్టుకున్నారు. సార్ మేము ఇక్కడ ఇలా చేసుకుంటున్నాము, దయచేసి కాస్త సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. వచ్చేది పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా కొండగట్టుకు వచ్చినట్టే ఆయన వస్తాడు, అక్కడ దండం పెట్టుకున్నాడు, ఇక్కడ వీళ్ళకి కాస్త ఏదో 4 మంచి మాటలు చెప్పి నాన్న ఏం చేస్తారు తెలంగాణలో, మీరు మీ ఆకాంక్ష తెలంగాణకు మీరేదో చేద్దాం అనుకుంటున్నారు, దానికి ప్లాట్ఫామ్ జనసేనగా కావాలనుకుంటున్నారు, ఫైన్ చేయండి, ఏం చేసినా జాగ్రత్తగా చేయండి అని మాట చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. అది కూడా జరగకుండా ఆయన అడ్డం పడి ఇదంతా చేశారు. ఇక పొన్నం ప్రభాకర్ గారి పాయింట్లోనే కదా మాట్లాడేది, మిగతా అంతా ఆ సంతను పక్కన పెడితే
ఆయన మాట్లాడారు కదా, ఏదో ఒక వీడియో బయట బాగా మంచి సర్క్యులేట్ అవుతోంది, మరి ఏంటి ఈ కబ్జా సంగతి ఏంటి? ఒకసారి ఆ వీడియో చూద్దామా? పొన్నం అనూప్ కుమార్ ఈయన టీపీసీసీ లీగల్ సెల్ అశోక్ వాళ్ళ కుమారుడు. మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కుమారుడు. మాకు 13 ఎకరాల ఒక వ్యవసాయ భూమి సిద్దిపేట అర్బన్ మండలం పక్కకు ఆనుకొని ఉంటుంది. అది దాదాపు ₹1,00,000 వరకు గజం ఉంటుందండి దాని వాల్యూ. అది ఇప్పుడు 150 కోట్ల విలువ ఉంటుంది. అది మా తాత తండ్రి మా తల్లి ఇప్పటి వరకు పశువుల పాలు విండుకుంటూ మా కులవృత్తిని నమ్ముకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు వరకు మీకు వచ్చినా తెలిసిపోతుంది. ఒక 70 సంవత్సరాలకు తక్కువే కాకుండా, ఒక ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాకుండా ప్రతి చెట్టు పుట్ట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సాక్షులు ఉంటారు. ఆ బావులు కూడా ఇప్పుడు ఎవరు ఆ మోటా బావులు అంటారు, అవి కూడా ఇప్పుడు ఎవరు చేసే ఆ బావులే కనబడాయి. అది మీరు వచ్చి చూసినా కూడా కనిపిస్తుంది. అలాంటి భూమి మీద ఆయనే కన్నేసి లేని ఒక కుటుంబ వివాదాలను సృష్టించినాడు. ఈ భూమి ఎందుకు వచ్చింది, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏ విధంగా సృష్టించబడింది అంటే ఆయన మంత్రి అయిన తర్వాత వచ్చింది ఇంత వివాదం. మేము ఈ రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం, ఈ మైకులు పట్టుకొని మీ ముందుకు ఎందుకు వచ్చినాం అనే ప్రశ్న వస్తే ఆయన ఆ భూమి మీద దృష్టి పెట్టిండు కాబట్టి, ఆయన మంత్రి అయిండు కాబట్టి, ఆయన చెప్పినట్టు అధికారులు అందరూ వింటారు కాబట్టి, ఆయన ఎట్లా అంటే అట్లా సరే అనే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా లేని వివాదాలు ఎట్లా సృష్టించారు, లేని సాక్ష్యాలు ఏ విధంగా సృష్టించారు అని సాక్ష్యాలతో సహా మీ ముందు పెడతాను నేను. ఒక 5 నిమిషాలు మీరు నాకు సమయం ఇస్తే ఓపికతో 5 నిమిషాల్లో చెప్పిస్తా. మా తాత ఈ ఆస్తికి మొత్తానికి కాదనేది ఏమీ లేదు. మా ముత్తాత గారు అంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రాగం మల్లయ్య గారు, ఆయన వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. ఆయన అజంజాహీ మిల్, నిజాం ప్రభుత్వం యొక్క అజంజాహీ మిల్లు ఆయన ఉద్యోగి. ఆయన రిటైర్ అయిన తర్వాత మా తాతగారు కూడా కొద్ది కాలం అందులో ఉద్యోగం కూడా చేశారు. మా తాతగారు రాగం ఎమ్మెల్యే, ఆయనకు 5 కుమారులు. ఆయన కూడా అక్కడ ఉద్యోగం చేశారు, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మిల్లు సంక్షేమం కోసం పాటుపడ్డాడు. 1960లో ఈ భూమి ఆయన సంపాదించడం జరిగింది ఆయన రిటైర్మెంట్ డబ్బులతో. అదే పాటు వరంగల్ కూడా ఆయన ఆస్తులు సంపాదించాడు. 1960లోనే మా తాతగారిని ఇక్కడ పంపించడం జరిగింది ఆయన్ని. అప్పటి కట్టిన కరెంటు బిల్లులు, అప్పుడు కట్టిన భూమి శిస్తులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. ఆ ఊర్లో కూడా ఎవరు అడిగినా చెప్తారు మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మా కొట్టాలు ఏంటి, మా పశువులు ఏంటి, నాగలేంది, ఎద్దేంది, వ్యవసాయం ఏంది అనేది. ఆ పరంపరంగా మా తండ్రి మా నాన్న నుంచి ఇప్పటి వరకు మా వరకు అది ఎక్కువ సాగుబడి చేస్తున్నామా లేదని చెప్తారు. ఆయన సంపాదించిన 1960లో సంపాదించి ఇక్కడికి మాకు 1960లో మా నాన్న పుట్టక ముందుకే ఇక్కడ సిద్దిపేటకి ఆయన వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుని ఇదే ఊర్లో ఆయన సాగుబడి నాగలు కట్టాడు. సిద్దిపేటలో దాదాపు 150 కోట్ల భూ కబ్జా గురించి విత్ ఫుల్ డీటెయిల్స్ బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అది మరి దీనికి ఏం చెప్తారో, కరీంనగర్లో ఏం జరుగుతోందో. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా కోరు, నువ్వెవడో రావడానికి నీ అయ్య జాగిరా ఇది అని మాట్లాడారు కదా. మరి మాట్లాడిన దానికి అంటే మా జాగిర్లో మేము కబ్జాలు చేసుకుంటాం మీకెందుకు అంటారా? తెలియదు. గౌరవ మంత్రి గారు దీనికి సమాధానం చెప్తారా? మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినందుకు గాను, ప్రశ్నించడం కూడా తప్పు కాదు, దానికి ఇంకా ముందుకు వెళ్ళి కాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్ విమర్శలు చేసినందుకు గాను చూద్దాం సమాధానాలు వస్తాయా లేదా, మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు మగాళ్ళ చెప్పాడు డైరెక్ట్గా, నేను కబ్జా చేశానా, అది అక్రమంగా ఉందా, ప్రభుత్వం తేల్చండి, నేను రాసి ఇచ్చేస్తా ప్రభుత్వానికి. 2,70,00,000 రూపాయలు పెట్టి 2014లో ఆయన కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి భూమి, దాంట్లో 70 నుంచి 80 వరకు ఆవుల్ని పెంచుకుంటున్నాడు ఆయన. ఆ ఆవులకి గ్రాసం కోసం అలాగే కొన్ని మామిడి చెట్లు వేసి, ఇంక్లూడింగ్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దల ఇళ్లకి కూడా ఆ మామిడి పళ్ళ బాక్సులు వెళ్ళాయి. మా ఇంటికి రాలేదని ఎవరన్నా చెప్పనండి ఒకసారి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా పంపలేకపోయినప్పటికీ కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు కూడా పంపించినటువంటి రోజులు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మామిడి పళ్ళని తీసుకున్న వాళ్ళే, ఏదో క్షణంలో తీసుకుని తిన్నవాళ్లే హ్యాపీగా. కబ్జా చేసి పండించినటువంటి సొమ్ము కదా, మరి అంత బాగుందా? మరి లెక్కలు తేల్చండి. ఆయన చెప్పాడుగా, మగాళ్ళ సవాల్ ఇస్తాడు, నేను కబ్జా చేశానా, అందులో అక్రమంగా నేనేమైనా చేశానా, లెక్కలు తీయండి. 94 నుంచి ఉన్న లెక్కలు ఆల్రెడీ చెప్పాం. దాదాపు 40 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి లెక్కలు, ఆ భూమికి సంబంధించి క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా. అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ కాదు, అది ప్రైవేట్ పట్టా భూమి. అక్కడ కన్స్ట్రక్షన్ మాత్రం జరగకూడదు, వ్యవసాయం మాత్రమే చేసుకోవాలన్న రూలు, శిఖం భూమి అని. ఎందుకంటే వాటర్ బాడీస్ని
ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక దాంతో ఆయన మగాళ్ళు చెప్పాడు క్లియర్గా. మరి ఇక సమాధానాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు, దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వం వారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ గవర్నమెంట్ అదేదో కొంచెం తొందరగా తేల్చేసి, అలాగే ఈ 150 కోట్ల సిద్దిపేట స్థలం సంగతి ఏంటో, ఆ కుటుంబ గొడవలు ఏంటో వాటి మీద కూడా ఎంక్వైరీ వేసి కడిగిన ముత్యంలా పొన్నం ప్రభాకర్ గారు ఇందులోంచి బయటికి రావాలని, ఎటువంటి తప్పు చేయకపోతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.